60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మళ్ళీ ఈ వీడియోలో గోల్డ్ తగ్గుతూ వచ్చింది, సైడ్ వేస్ అంటాం. అంటే ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరకు వస్తుందో అప్పుడు కరెక్షన్ జరుగుతుంది అనమాట. అవి ఎప్పుడెప్పుడు ఎక్స్పైరీ ఉంటుంది మీరు చూడొచ్చు. ఇప్పుడు $3320 ఉంది. ఈరోజు 3269, 33, 23, 24 అనుకోండి. అంటే ఇదొక $30, ఇదొక 24, 30, 24, $54 లోకి హైకి తేడాతోటి ఇప్పుడు మళ్ళీ $1 మైనస్ తోటి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి $1 = 30 రూపాయలు. ఇక్కడ ఒక 24, ఇదొక $31. అంటే 31, 25, $55. 55 × 30 రూపాయలు అంటే $1650 తేడా వచ్చింది అప్పటికిప్పటికి. అంటే 100 గ్రాములు కనుక ట్రేడ్ చేసే వాళ్ళకి $16,500 ఇచ్చింది లోకి హైకి. మళ్ళీ ఇప్పుడు మామూలుగానే ఉంది, $2.2 మైనస్లో ఉంది, ఫ్లాట్గా వచ్చేసినట్టు. ఇక మనం ఏం చూడాలి, ఈ గోల్డ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా కనుక ఉంటే రోజు కూడా ఇప్పటికే $16,500 ఇచ్చింది. పెట్టుబడి ఎంత తెలుసా అండి? 80,000. అంటే 100 గ్రాములు గోల్డ్ చేయాలంటే 80,000 ఉంటే సరిపోతుంది మార్జిన్. ఒక 20,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే 1 lakh సరిపోతుంది. అదే 10 గ్రాముల గోల్డ్ చేయదలుచుకున్నారు, 8,000 ఉంటే చాలు. 8,000, ఒక 2,000 మార్జిన్, అంటే సుమారు 8,000 మార్జిన్, ఒక 2,000 ఎక్స్ట్రా ఉంటే ఒక 10,000 తోటి చేయొచ్చు. అదే 1 గ్రామ్ గోల్డ్ చేయదలుచుకున్నారు 800 ఉంటే సరిపోతుంది. అయితే ముందు ట్రైలు ఎవరైతే గోల్డ్ చేయదలుచుకున్నారో 1 గ్రామ్ తోటి చేయాలి. అంటే 800 మార్జిన్ తోటి ఒక $200 లివరేజ్ అంటే మన అకౌంట్లో పెట్టుకొని ఒక $1,000 తోటి ట్రేడింగ్ చేయాలి. 1 గ్రాముకి వచ్చేటప్పటికి ఇవాళ ఎంతైతే ఉందో $1,650 10 గ్రాములకి, అంటే $165 తేడా వచ్చేసింది. ఏది లోకి హైకి 1 గ్రాముకే. మనం అది పట్టుకోగలిగితే మనం ఇక్కడ ఉంటుంది, గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఇది డైరెక్ట్గా అనమాట. ఇదేంటిది అంటే గ్రాఫు గోల్డ్కి సంబంధించినటువంటి గ్రాఫ్. ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ మినీ అనమాట ఇది. ఈ గోల్డ్ మినీ ఏదైతే ఉందో మనం గ్రాఫ్ చూడొచ్చు. ఇక్కడ గోల్డ్ మినీ మంత్ వైజ్ ఉంటుంది, ఎక్స్పైరీలు ఉంటాయి, అవి మనం చూడాలి. ఇప్పుడు ఇది ఓవరాల్గా గ్రాఫ్, గోల్డ్ గ్రాఫ్. ఈ గోల్డ్ గ్రాఫ్ ఇక్కడ మనకి ఇవి డాలర్లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ గ్రాఫ్. ఇక్కడ 2648లో బై వచ్చింది. 2648లో బై వస్తే ఎప్పుడు ఇచ్చింది? జనవరిలో ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా సెల్లే రాలే. ఇప్పుడు ఎంత ఉంది? $3,300 ఉంది. 2648 అంటే ఒక 50 అనుకోండి. 50 అంటే అదొక 30, అంటే 3,300 ఇది అనుకోండి. 3,300 అంటే ఇది ఒక 300, అదొక 350, $650 బైలోనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా హైలోనే ఉంది. అంటే $650 × 30 రూపాయలు. డాలర్ ఈజ్ ఈక్వల్ టు అంటే సుమారుగా 650 × 30 రూపాయలు అంటే 19, అంటే 1 గ్రామ్ లెక్క చెప్తున్నాను మీకు. $650 × 30 రూపాయలు వేసుకుంటే ఎంత అవుతుంది? 6, 3, 18, అంటే 1950 కాకుండా 19,500 1 గ్రామ్కి అనమాట. అంటే ఇది $1 లెక్క. ఇది డాలర్ కాదు, ఇది ఔన్స్ బంగారానికి లెక్క. ఇక మనం కనుక ఇదంతా ఏదైతే మీరు చేయదలుచుకున్నారో దీన్ని ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఇక్కడ బై సెల్లు వచ్చింది. కానీ బై సెల్లు వచ్చినప్పుడల్లా మనం సిగ్నల్ ప్రకారం ఫాలో అయితే, ఇది సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ అంటాం. సిగ్నల్ ప్రకారం కనుక మనం ఫాలో అయితే బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. మనము కొంచెం లాస్ వచ్చిందని క్లోజ్ చేయకుండా, లేకపోతే ఇంకా పెరుగుద్దని మనం ఓన్ కనుక అన్నాం అనుకోండి, అది ఎక్కడో మళ్ళీ మిస్ మ్యాచ్ అయింది. కానీ అది బై అన్నప్పుడు బై చేసి, సెల్ అన్నప్పుడు లాభం రాకపోని సెల్ తోటే ఉండి, మళ్ళీ బై వచ్చినప్పుడు బై చేసినట్టయితే ఇప్పుడు అసలు సెల్లే రాలేదు. అంటే ఏంది? అంటే లాభం ఇప్పుడు ఎక్కువ వచ్చింది. ఇక్కడ కంటిన్యూగా బై సెల్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఇక సెల్లే రాలే. అలానే మళ్ళీ సెల్ కూడా వస్తుంది. సెల్ వచ్చిన తర్వాత సెల్ చేయాలి. ఇక మళ్ళీ బై వచ్చేదాకా బై చేయక్కర్లే, కంటిన్యూగా మంత్ వైజ్ ఉంటుంది. దీన్ని ఫ్యూచర్స్ ఉంటాయి, ఎక్స్పైరీ మంత్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం మేలో ఉన్నాం, జూను అయితే దీంట్లో జూన్ మంత్, జూలై మంత్, ఆగస్ట్ మంత్ మంత్లీ వైజ్ ఉంటుంది, బై మంత్లీ ఉంటుంది. బై మంత్లీది అయితే అది లాట్ పెద్దగా ఉంటుంది, కిలోది. 100 గ్రాములు అయితే మంత్లీ ఉంటాయి మనకి, 10 గ్రాములు అయితే మంత్లీ ఉంటుంది, 1 గ్రామ్ అయితే మంత్లీ ఉంటుంది. కాబట్టి మనం మంత్లీలు చేసుకుంటూ పోతే ఏ నెల ఆ నెల చేసుకుంటూ మనము
ఎక్కడైతే బై వచ్చిందో ఇక్కడ కూడా టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇది డైలీనా, వీక్లీనా, మంత్లీనా, లేకపోతే ఇంట్రాడే చేద్దామని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి ఇంట్రాడే చేసే వాళ్ళు ఏం చేయాలంటే టైం ఫ్రేమ్ మార్చుకోవాలి. ఇక్కడ 5 మినిట్స్ ఉంటుంది టైం ఫ్రేము. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంటుంది. ఈ 5 మినిట్స్లో ఎన్నిసార్లు బై వచ్చింది, ఎన్నిసార్లు ఇది ఇంత ఈ రోజుదే అనమాట. ఇంకో 11:30కి 29 మార్చి బై వచ్చింది. పొద్దున 11:30కి బై వచ్చింది, ఇంకా సెల్లే రాలే. అక్కడ అప్పుడు ఎంత వచ్చింది, $32.72. అంటే $20 $25 ఇచ్చేసింది లో నుంచి ఇప్పటికి. మన పని ఏంటిదిగా, దీన్ని ముందర పెట్టుకొని ఈ గ్రాఫ్ని పెట్టుకొని మనము సెట్ చేసుకొని ఇది పోతూ ఉందన్నమాట. అంటే బైలోకి పోతున్నా సెల్లోకి పోతుందా, బైకి పోతుంది బై చేయాలి, సెల్ అంటే అమ్మేయాలి. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు ఒక 800 కనుకుంటే అనుకోండి, 1 గ్రామ్ తోటి ప్రాక్టీస్ చేయాలి. సపోజ్ 8,000 ఉన్నాయి, 10 గ్రాములు గోల్డ్ కొనుక్కొని అమ్ముకో, డైలీ చేయొచ్చు మనం. 8,000 ఉంటే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది టైమింగ్స్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. 6 నెలలు మార్నింగ్ 9 to నైట్ 11:30, 6 నెలలు మార్నింగ్ 9 to నైట్ 11:55. అంటే ఒక 6 నెలలు 11:30, ఒక 6 నెలలు 11:55. అమెరికా అక్కడ వెదర్ కండిషన్ బట్టి 6 నెలలు వాళ్ళు టైం ఫిక్స్ చేస్తారు. అప్పుడు మనం కూడా టైంని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 6 నెలలు అక్కడ ఏవైతే ఎక్స్చేంజ్లు ఉన్నాయో సాయంత్రం 7ంటికి, కొన్ని 6 నెలలు 6 గంటలకి. ఇది కూడా అంతే అనమాట. మనది వాళ్ళది దాన్ని బట్టి మంది కూడా అక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళు సెట్ చేస్తారు. గవర్నమెంట్ టైం కూడా సెట్ చేస్తారు. దాన్ని బట్టి మనం కూడా టైంని సెట్ చేసుకోవాలి. ఆ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మన పని ఏంటిది, అది బైలో ఉందా సెల్లో ఉందా, ఇవి డైరెక్ట్గా మనకి గ్రాఫ్లే ఇచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మారిపోయింది, సిస్టమ్ అంతా కూడా అడ్వాన్స్ అయిపోయింది. మన కాడ ఒక లేటెస్ట్ సిస్టమ్ ఉండి ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే చాలు. సెమీ ఆల్గోలు ఉన్నాయి, ఆల్గోలు ఉన్నాయి, ఏఐలు ఉన్నాయి, మాన్యువల్గా ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేయటం, సెట్టింగ్ చేసుకోవటం, స్కానర్లు ఉన్నాయి. అవి ఒకసారి సెట్ చేసేసుకుంటే చాలు. ఇక మనం ఏం చేయక్కర్లే, ఆటోమేటిక్గా ఓపెన్ చేయటం, చూడటం, మనకి అనిపిస్తే బై చేయటం. మళ్ళీ చిన్న అమౌంట్ 1%, 2%, 5%, 10%, 20% మన ఇష్టం. మనం ఎక్కడైతే ఎగ్జిట్ కాదలుచుకున్నామో, మనకి ఎక్కడైతే సరిపోతుంది చాలు అనుకోగానే మనం ఎగ్జిట్ అవ్వటం. ఇది సింపుల్గా జనరల్గా ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంకొక రోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ తర్వాత మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది గోల్డ్. ఎందుకు అంటే మళ్ళీ ఈ ఫ్యూచర్స్ మంత్ ఏదైతే ఉందో June 5th ఉంది, అది ఇంకొక 2 రోజులు అయిపోతే స్క్వేర్ ఆఫ్ అయిపోవాలన్నమాట. మళ్ళీ జూన్ మంత్ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది మార్కెట్, గోల్డ్ మార్కెట్. అయితే టెక్నికల్గా ఒక పద్ధతి ఉంటుంది, వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఒక పద్ధతి ఉంటుంది. మూడోది పొలిటికల్ సిచ్యువేషన్, ఎకానమీని బట్టి ఒకటి ఉంటుంది. ఎలా అంటే షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితి వచ్చింది, గోల్డ్ పెరుగుతుంది. సపోజు మార్కెట్లు మామూలుగా ఉన్నాయి, ఈ గోల్డ్ ఏంది, దాని ఎక్స్పైరీ, దాని ప్రభావం, డైలీ లో నుంచి హై వలటాలిటీ, అవి చూసుకొని మళ్ళీ దానిపైన అది చేస్తుంటుంది. మన పని ఏంటిది, ఇప్పుడు ఇదిగోండి ఇంతకుముందు మనం చూసినప్పుడు $3 మైనస్ దాకుండి, ఇప్పుడు $1 ప్లస్లోకి వెళ్ళింది. అంటే నిన్నటి మీద $1 ప్లస్లోకి పోయింది. మన పని ఏంటిది, దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మిగిలిన వాటికంటే ఇది ఈజీ. రెండోది ఇది టెక్నికల్గా ఈజీ, ఓన్లీ గ్రాఫ్ చూస్తూ ఫాలో అయితే చాలు. దీనికి ఏమి ఇంకా ఫండమెంటల్స్ కానీ మాటికి అంటే మన షేర్ మార్కెట్ మాదిరి పిఈలని, బుక్ వాల్యూలు, రిజర్వ్లు, ఇండస్ట్రీ పిఈలు, ప్రమోటర్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, ఇవి ప్లెడ్జ్లు, ఇవన్నీ చూడక్కర్లే. సింపుల్గా గ్రాఫ్ ఫాలో అవ్వాలి. గ్రాఫ్ బై అంటే బై, సెల్ అంటే సెల్, సింపుల్గా. అది కూడా ఒక 800 ఉంటే మనము రోజు 100, 150, 200 కూడా చేసుకోవచ్చు. ఒక్కో రోజు 30%, 40%, 50% కూడా ఇస్తాయి ఇవి. మనం అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి అనుకోండి. ఓవరాల్గా యావరేజ్గా మనకి కావాలి అనుకుంటే అబ్జర్వ్ చేయండి. సింపుల్గా గోల్డ్ మీద ఇది ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.